హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మైక్ పట్టుకున్నాడంటే చాలు, అది సినిమా ఫంక్షన్ అయినా ఇంకా మరేదైనా సరే, ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటల వెనక అర్థాలేంటని చెవులు రిక్కించుకొని మరీ వింటూ ఉంటారు. ఇప్పుడు కూడా అంతే. తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తాత ఎన్టీఆర్ ఆశీస్సులున్నంత వరకు నన్నెవరూ ఆపలేరు అంటూ క్లియర్గా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు తారక్. అయితే ఇంతకీ ఈ మెసేజ్ ఎవరికి, ఎవరిని ఉద్దేశించి తారక రామారావు ఇలా మాటలంటున్నారు? ఇంతకీ ఆయన ప్రయాణం ఎక్కడికి, ఆ ప్రయాణంలో ఆయన్ని ఆపుతున్నది ఎవరు అన్న చర్చ అయితే మొదలైపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదిక మీదకు వచ్చిన దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ హావభావాలే వేరుగా ఉన్నాయి. ప్రతి పదం, ప్రతి మాట కూడా భావోద్వేగాలతో నిండిపోయి ఉన్నాయి. తాను ఒంటరినయ్యాననే భావన ఖచ్చితంగా ఆయన కళలో కనిపిస్తుంది కూడా. అభిమానుల అండతో తన లక్ష్యం దిశగా వెళ్ళటాన్ని ఎవ్వరూ ఆపలేరనే ఆ ధైర్యం మాత్రం ఖచ్చితంగా ప్రకటించేశాడు. ఇక ప్రసంగంలో సినిమా ప్రమోషన్తో పాటు మరో ఎమోషన్ కూడా బయటకు తీసుకొచ్చాడు. కాస్త నాటకీయత, మరి కాస్త రాజకీయత కనిపించింది. అలా అని పూర్తి పొలిటికల్ స్పీచ్ అయితే కాదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. తాను తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒక్కడిగానే ప్రయాణాన్ని మొదలు పెట్టానన్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పంచిన రక్తం అంటూ తొలి సినిమాతోనే తాతకు తగిన మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి నేను ఒక్కడనే అన్న సందేశాన్ని ఇవ్వడం వెనుక అసలు కారణం ఏంటంటారు? ఈ ఒక్క మాట చాలు ఆయన అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారో అర్థమైపోయింది. తన తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరని డైరెక్ట్గానే అనేశారు. మరి ఈ మెసేజ్ తను ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి రీచ్ అయినట్టే ఉంది అనేది తారక అభిమానుల వర్షన్. అంతేనా? లేకపోతే జీవితం అంతా కూడా మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి తన అడుగులు అని భరోసా కూడా ఇచ్చాడు. అటు అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేస్తుండగానే ఈ డైలాగ్ అనేశాడు. ఇక ఈ ప్రయాణం తన ఒక్కడిది మాత్రమే కాదని, అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్తానని, అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటి అని ఎవరికి తోచింది వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఇదే మాటని ఆ మధ్య జరిగిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాడు ఎన్టీఆర్. అభిమానులను కలుస్తానని, నీట్గా ప్లాన్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ 2009 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నాడు. ప్రస్తుతం పొలిటికల్ స్టేట్మెంట్లు కూడా అసలు ఇవ్వట్లేదు కూడా. కానీ ఫస్ట్ టైం ఆయన మైక్ ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేస్తుంది. ఇక నర్మగర్భంగానే చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎవరిని టచ్ చేయడానికి అంటారు? ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో అయితే ప్రైమ్లో ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ వ్యాఖ్యలు చేశాడు అంటే భవిష్యత్తుకు ఇప్పుడే పునాదులు వేస్తున్నారా? తనతో పాటు తన అభిమానులు సైతం కాలర్ ఎగరేసుకునేలా చేయడం, దీని వెనుక పొలిటికల్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా అని బయట గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ స్పీచ్లో ఎక్కువగా తాను ఒంటరినని అనడమే కాదు, తాత తండ్రి ఆశీస్సులు ఉన్నాయని చెప్పడం, కేవలం తన అన్నల ప్రస్తావన తప్ప ఇంకొకళ్ళ పేరు తీసుకురాకపోవడం వెనుక ఏం ఆలోచనలు ఉన్నాయి, ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఇప్పటికైతే ఇదంతా కూడా సస్పెన్స్. అండ్ ఎన్టీఆర్కి సంబంధించి వార్ 2 సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఇక ఆయన మాటల వెనుక అర్థం పరమార్థం ఏంటి అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.